చెప్తాను. ప్రియా హిందూ బంధువులారా, నాకు సంతోషం కలిగించాడు ఒక నవయువకుడు. అతను శ్రీకాకుళం పిల్లవాడు, ఇప్పుడు విజయవాడలో ఉన్నారు. పేరు కూడా అరుదైన పేరు. అతని క్యారెక్టర్ కూడా డిఫరెంట్. నాకెంతవరకు అలాంటి వాళ్ళు తారసపడలేదు. ఎవరైనా మొదలు పెడితే పరుగు 2 కిలోమీటర్లు కావచ్చు, 4 కిలోమీటర్లు కావచ్చేమో, ఏదో 10K రన్ కావచ్చు. కానీ 40 కిలోమీటర్లు ఆపకుండా పరిగెత్తడం ఐ నెవర్ హర్డ్. సో అది కూడా అతను 2 ఏళ్ళ నుంచే ప్రాక్టీస్ చేస్తున్నా అన్నాడు. హౌ ఇట్స్ పాసిబుల్ ఒకసారి కనుక్కోవాలనిపిస్తుంది. ప్లీజ్ చెప్పు అన్నట్టుండి. అసలు ఈ బుద్ధి ఎలా పుట్టింది? అసలు నువ్వు ఎన్నిసార్లు అలా పరిగెట్టావు? ఎక్కడెక్కడ పరిగెట్టావు? మాతా అమృతానందమై అక్కడ ఉన్నప్పుడే వాళ్ళు మొదలు పెట్టారా? కొన్న ఫస్ట్ ఎంత దూరం? 5 కిలోమీటర్లు. 5 తర్వాత 10 తర్వాత 20 10 పెంచుకుంటూ పో, 10 సార్లు పెంచుకుంటూ పో అన్నట్టు పనిచేసావు. అలా 40. యాక్చువల్లీ 42 మారుతానంటే, కానీ 40 కాడ పడిపోయా. అయితే నీ టార్గెట్ 42. ఒక పాయింట్ చెప్పు. అలా ఇది చెప్పరా నేను మాట్లాడినప్పుడు? అలా పరిగెట్టడానికి నీకు తీసుకునే సమయం ఎంత? అలా నువ్వు అంటే నువ్వు డేస్ గడిచే కొద్దీ ఆ సమయం తగ్గుతూ వచ్చిందా? అది కూడా చెప్పు. అదంటే తగ్గుతుంది ప్రాక్టీస్ చేసే టైం కదా. అదే ఫస్ట్ టైం 40 కిలోమీటర్లకి 3 గంటల 20 నిమిషాలు పట్టింది. కాదు, ఆ వేగం ఎంత వేగం అది? 13 km/h. ఓకే అంతే. దానికోసం నాకు నీలాంటి కుర్రోడు, బట్ వాడు బైక్ రైడర్ అనుకోండి, నా దగ్గరికి వచ్చాడు కలవడానికి. ఏం చేస్తున్నారంటే, ఏం బండి అన్న. కవాస్కి అన్నాడు. మనకు కవాస్కి అంటే ఏదో బజాజోడు క్లబ్బింగ్ అదే తెలుసు, కానీ ఎంత అని ఎందుకో అడిగా. 12 లక్షలు అన్నాడు. నీ అమ్మగారు బండి 12 లక్షలు ఏమిట్రా అంటే అవన్నీ చెప్పుకొచ్చాడు. మీరు ఆశ్చర్యపోకండి గురుగారు, 2C కూడా ఉంది అన్నాడు. అయ్యి బాబు అని అవన్నీ చెప్పాడు. ఆ లడాక్ అవన్నీ చెప్పుకొచ్చాడు. వాడు నవయువకుడు, తెలంగాణ పిల్లడు. వీడు నవయువకుడు, ఉత్తరాంధ్ర పిల్లవాడు, ఉత్తమమైన పిల్లవాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అయితే ఓకే, మరి ఇప్పుడు 42కి ఎప్పుడు నీ గోల్, డెడ్లైన్ ఎప్పటిలోగా అనుకుంటున్నావు? ఫస్ట్ నేను ఇంజురీలో ఉన్నాను. అయ్యో, పడ్డావా? అప్పుడు పడ్డదే. అప్పుడు అంటే తర్వాత నేషనల్కి ప్రాక్టీస్ చేశాను బాగా. అది మైలేజ్ ఎక్కువ ఉండిద్ది అనమాట, వారానికి 160 కిలోమీటర్లు. సో అప్పుడు ఇంజురీ అయింది. ఓకే, ఇప్పుడు ఏం ట్రీట్మెంటా? అది ట్రీట్మెంట్ అవసరంలా, కానీ అది న్యాచురల్ లేట్ టైం పట్టింది. ప్రకృతి చేస్తుంది. దాన్ని బాగా వాడేసావు కదా మరి, కాబట్టి దానికి ఏమంటారు, సర్వీస్ కావాలి. ఈ శరీరం సాధనం కదా, సాధనం. నేను మొన్న ఒక మీతో చెప్పాను కదా, నిన్న ఏదో వీడియో చూసా. బరువు ఎత్తి టైటిల్ పెట్టాడు, మొయ్యలేనంత బరువు మోసి చచ్చిపోకండి అని వీడియోలు పెట్టాడు. వాళ్ళు ఎత్తడం దాబ్బని పడిపోయారు. అంటే వాళ్ళ దమ్ము సరిపోలేదు ఆ బరువుకి. నాకేమనిపించిందంటే, నువ్వు ఇలా పరిగెట్టడం ఇది మంచిదే అనిపించింది, కానీ ఈ శరీరం ఒక లిమిటెడే కదా, బాడీ నాట్ అన్లిమిటెడ్. యూ వాంట్ టు సే సంథింగ్? పరిగెత్తచ్చు, కానీ అంటే కేర్ తీసుకోవాలి. ఐస్ పెట్టడం అలాంటి. మరి బ్రేక్ అవి ఎంత దూరానికి బ్రేకు? అలా బ్రేక్లు ఉంది రన్నింగ్ చేసాడు 40లో బ్రేక్ చేస్తే పోయినట్టు. అసలు నువ్వు పడిపోయావంటేనే దాని అర్థం అదే కదా, ఇందా చెప్పింది నువ్వు. పోయినట్టు అప్పుడు ఓకే 13 km చెప్పేసావు కదా.
ఇంకా వద్దే, ఇంకా దాని గురించి అడిగి బ్రేక్ లేదు. బ్రేక్ లేకుండా ఎవడైతే పరిగెడతాడో వాడు చాకు, పడిపోతే బోకు. సరదాగా అన్నానులే. అయితే ఇప్పుడు నీ టార్గెట్ ఏంటి? 42 టార్గెట్ 5K 10K స్పీడ్ పరిగెత్తాలి. 13 కాదు కాదు 13కి ఏం పేలు కదా ఇప్పుడు వేగం, అది ఇంకా పెంచాలా? అది 20కి తీసుకెళ్ళాలి. అది 5K 10Kలో, 40Kలో కాదు. సరే సరే, 5K 10Kలో స్పీడ్ పరిగెత్తాలంటే 40K ప్రాక్టీస్ చేయాలి. అంతే కదా. దానికి వెళ్ళి అయితే ఆంధ్రాలో అసలు ఎక్కడ ఇక్కడ సరిగ్గా అంత కేర్ ఉండదు. ఆ విషయం మాకు తెలుసులే. కాంపిటీషన్ ఉండదు ఇక్కడ. అసలు వింటేనే షాక్ అయిపోయింటే నీకు కాంపిటీషన్ ఎక్కడ తెచ్చా? ఇంకోని చూపించు నీలాగా ఎవరన్నా ఉన్నాడా? ఆర్మీకి వెళ్ళే వాళ్ళు కొంతమంది. వాళ్ళ కథ వేరులేవయ్యా. ఇక్కడ నీలా ఇంకొకరిని చూపించు. 0 అవునా? 20 వరకు పరిగెత్తామని చూసాం మన 40K. నేనైతే స్టన్ను. ఐ నెవర్. అయితే ఇక్కడెక్కడా లేదు. నీ ప్రాక్టీస్ అంతా హర్యానా కేరళయే. హర్యానా పార్టిసిపేషన్ అంతే. బాగుంటుంది అక్కడ. నేను చేసిన కేరళ, పార్టిసిపేషన్ కూడా కేరళ. అలా ఎన్నిసార్లు చేసావు చెప్పు? నేను 5K 10K అయితే ఒక 20-30 ఉన్నాయి, చాలాసార్లు చేస్తాను. మామూలుగా డైలీ 20K ప్రాక్టీస్ చేస్తాను. చెప్పారు నాన్న, నేను వెనకాల బండి వేసి వెళ్తాను. 40K అయితే ఒకసారి చేస్తాను. అది రేస్ కదా, అర్థం. అంటే స్లోగా అయితే వెళ్ళిపోయామండి, కానీ అది రేస్ కదా, స్పీడ్ పెరిగేస్తాయి. సో అంటే నేను 5th పొజిషన్లో ఉన్నాను. సో తోడు రావాలని చెప్పి స్పీడ్ పెంచి అప్పటికి బాగా పెంచారు. ఎఫర్ట్ మించి పెట్టా, అందుకని పడిపోయా. అయితే నువ్వు 10లో 5లో చాలా చేసావు. 40 ఒకసారి. 40 ఒకసారి. అప్పుడు పడ్డప్పుడు ఇంజూరా మామూలుదా? ఇది మామూలుదే. తర్వాత అది చేసాక కూడా తిరిగి ఇవ్వండి. అంటే 40K పరిగెడితే అంటే నేషనల్కి ప్రిపేర్ అవ్వచ్చు. నేషనల్ లెవెల్లో అలా పరిగెడతారు. సో నేను ఆల్రెడీ తెలుసు కాబట్టి పరిగెడతాని 5K 10K స్పీడ్ పెంచుకోవచ్చు అనేసి ప్రాక్టీస్ పెంచాను అన్నమాట. అక్కడ రూల్ ఉండితే అది కొద్దిగా బ్రేక్ చేశాను. ఎలా అంటే టైం లేదు. సో భలే ఆనందం, ఆశ్చర్యం. కానీ ఇక్కడ ఎవరు తోడలేరు నీకు. ఆ ఫీల్ లేదు. తోడు ఎక్కడి నుంచి వద్దే? పరిగెట్టాలని ఫీల్ ఎవరికైనా ఉండాలి కదా. అంతా మొద్దులు పక్కమించేళ్ళు ఎవరు? వాడికి ఆ డిజైర్ ఉంది కాబట్టి వాడు పరిగెడతాడు. ఇంటికి పరిగెడతాడు కాను అనా పొద్దున్న ఇక్కడ ప్రాక్టీసు. అది ఇప్పుడు కాదు, లాస్ట్ డిసెంబర్లో చేశాను. పోన్లే 1 year. ఇప్పుడు ఏదో దెబ్బదైంది. కానీ మామూలుగా ఎన్నింటికి నువ్వు అది మొదలు పెట్టేవాడివి? 5:30. ఇంటికి వెళ్ళేవాడు కానూరు. అంటే కానూరు అని డెడ్ లైన్ అలా అని కాదు, ఇంటికి అంటే టైం టేబుల్ ఉంటుంది. ఒక రోజు 15 కిలోమీటర్లు మరి అంతే పద్ధతి. ఇంత స్పీడ్. రెండో రోజు 5 కిలోమీటర్లు స్పీడ్ కొంచెం ఎక్కువ. మూడో రోజు 1 కిలోమీటర్ స్పీడ్ బాగా ఫుల్ స్పీడ్. చంపేశాడే భలే రివర్స్లో ఉంది ఇది. అలా ఒక రోజు జిమ్ చేయాలి. అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వెరైటీగా చేసుకుంటాను. అంతే మరి బాడీని. ఓకే రోజు చేసిందే చేస్తే ఇంజురీస్ బాగా. అమ్మో అది మరి ఒత్తిడి పెరిగిపోద్ది కదా. కానీ నీకు ప్రోత్సాహం ఏం లేదా గవర్నమెంట్ సైడ్? ఇక్కడ చెప్పగా బీపీ వద్దు మాకు. పొద్దున్నే సుఖంగా ఇప్పుడే భౌతిక చదువుకున్నావు. నువ్వు ఏపీ గురించి చెప్పకు. అంటే అక్కడ కాలేజీలో గ్రౌండ్ సరిగ్గా ఉండదు మాకు. అంటే ఏడా అక్కడ కొంచెం గొడవలు ఉన్నాయి కాలేజీ. నువ్వు ఇప్పుడు ఎక్కడ? అక్కడ ల్యాండ్ గ్రౌండ్. అంటే వర్షం పడతానే ఉండేది అక్కడ ఎక్కువ కేరళ. కొల్లాం కాబట్టి బురద ఉండేది రోడ్డు మీద పరిగెత్తాలి. కాదు ఇక్కడ నీకు అసలు ఫ్లెక్సిబిలిటీ ఏమైనా ఉందా విజయవాడలో? విజయవాడలో అంటే చేసేవాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారు. టెంపరీ, పర్మనెంట్ వాళ్ళు లేరు. సరే, ఈ విషయంలో అల్టిమేట్ లాస్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ యువర్ అల్టిమేట్ గోల్ రిగార్డింగ్ దిస్? నేను ప్రెసెంట్ అయితే అంటే రన్నింగ్లో ఇదే టాపిక్ మంది. ఇప్పుడు ఏదైనా గోల్ ఉండాలిగా. ఇప్పుడు లైఫ్లో రెండే ఉండాలి, ఒకటి గోల్, ఇంకోటి గోల.
ఎక్కువ మంది జనానికి ఉన్నది గోలే, గోలే ఏమీ లేదు. నాకైతే నేను ఎలా అంటే స్పీడ్ పెంచుకున్నా అంటే రికార్డ్ బ్రేక్ చేయడం అంటే నాకు ఇష్టం. సరే, ఇంతవరకు రికార్డ్ ఏంటని చెప్పు. నేషనల్లోనా? రెండూ చెప్పు, నేషనల్ ఇంటర్నేషనల్. నేషనల్ రికార్డ్ వచ్చి 10K 28 minutes. 10K 28 ట్రాక్లో. రోడ్ మీద 29 minutes. 1 minute తేడా. ఓకే. నాది వచ్చి 37 minutes 30. 10K. అది 10K 27కి రావాలి నువ్వు, అదేగా. 10K ట్రాక్ మీద 27 రావాలి. నా ట్రాక్ 37, నేషనల్ రికార్డ్ 28. అందుకే ఓ నిమిషం ముందు వస్తేనే కదా మనం ఆ రికార్డు బ్రేక్ చేసేది. అది చాలా కష్టం అండి అక్కడికి వెళ్ళాక. అబ్బా, మాకు తెలియదు ఏమిటయా కాదు, నువ్వు 40 అన్నప్పుడే మా కళ్ళు అంటుకుపోయినాయి. ఇంకా నువ్వు అన్నీ చెప్తే ఎగ్రి. తగ్గే కొద్దీ బాగా కష్టం పెరిగింది. తెలుసు ఒత్తిడి పెరుగుద్ది. అయితే చెప్పు, నేషనల్లో తోపులు ఎవరు? 42 దాటిన వాళ్ళు. 42 దాటిన వాళ్ళు అంటే 2-3 ఉన్నారు అంతే. మరి అంతే, లేకపోతే ఏమన్నా 100 మంది ఉంటారేటి, 100 కొద్ది ఉంటాడు అక్కడ. కొద్దిగా బాగా పెరిగాడు. పైకేయడానికి తమిళనాడు అతను. ఎవరో ఒక పేరు చెప్పు. పేరు పేరా? గోపిచంద్. మన గోపిచంద్ కాదు, మనకి బ్యాడ్మింటన్ గోపిచంద్ అక్కడ. లక్ష్మణ్ అనేది ఇంకొక అతను ఉన్నాడు. సరే, ఇంటర్నేషనల్లో ఎవరు 42 అని చెప్పు. టిప్ చౌకియా? కెన్యా ఆయన 42. మారదానా వినరా? 2 అవర్స్లో పరిగెట్టాడు. 2 గంటల్లో పరిగెట్టాడు. కళ్ళు అంటుకుపోతున్నాయి సార్. ప్రసాద్ గారు చెప్తే ఇక్కడి నుంచి గుంటూరు అవతలాకి పరిగెడతా ఉంటాడంటే అమేజింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ నేను, ఐఎమ్ వెరీ హ్యాపీ. సో కమ్ టు అనదర్ టాపిక్. స్నానం చేసావా? ఎందుకు చేయలే? నైట్ అంతా చదువుకున్నాను. దేనికి ప్రిపేర్ అవుతున్నా? ఎగ్జామ్స్. ఏంటిది? కాలేజ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్లస్ డిఫెన్స్ బయటికి రా. వెరీ గుడ్, వెరీ గుడ్. స్నానానికి ఏమన్నా వ్యతిరేకమా నువ్వు? సండే సాయంత్రం చేసుకో. సరదాగా అడుగుతున్నా. తిరుపతిలో పక్కన ఒక పల్లెటూరు, నేను అక్కడికి వెళ్తూ ఉంటా ఎప్పుడైనా అకేషన్స్కి. నేను ఆ ఊరు మొత్తంలో ఒకరింట్లోనే భోంచేస్తాను. వాళ్ళు భయభక్తి నాన్ వెజ్ వాళ్ళే, కానీ వాళ్ళ ఇంట్లో తింటాను. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఇస్కాన్ ఫాలోయర్స్. వాళ్ళ అబ్బాయి నా స్టూడెంట్, అమెరికాలో ఉంటాడు. వాళ్ళ ఇంట్లో ఇంక జంతు భక్షణ చేయరు. యు గట్ ఇట్? జంతు భక్షణ, యు గట్ ఇట్? సో వాళ్ళ ఇంట్లో తింటాను. ఆ ఎదురింట్లో వాళ్ళు పిలిస్తే ఎప్పుడైనా వెళ్తుంటా. మరి వెళ్ళినప్పుడు మరి ఏదో మంచి మాట చెప్పాలి కదా. నాన్న భగవద్గీత చదవండి నాన్న అని చెప్తుంటా. మామూలుగా నాదో స్లోగన్ ఉంది, భగవద్గీత చదవండి అని చెప్పను నేను. ఏం చెప్తుంటా? చదివి చావండి అని చెప్తుంటా. అదేంటండి అలా అన్నారు అంటే, చదవకపోయినా చస్తావుగా, అదే చదివి చావు. ఇప్పుడు నీ ముందేగా చదివాం భగవద్గీత. మనందరిలో కూడా బోల్డ్ మంచి గుణాలు ఉన్నాయి. ఇప్పుడు ధూమేనా చదివాం కదా శ్లోకం, ఒకసారి చెప్పండి. ధూమేనా వ్రియతే వహ్ని యదాదర్శో మలేన చ యుదోల్భే నావృతో గర్భ తదా తేనేద మావృతం. కృష్ణభగవాన్ ఏం చెప్తున్నారంటే, పొగచే అగ్ని, ధూళిచే అద్దం, మావిచే గర్భం కప్పివేయబడినట్లు జ్ఞానము కామంచే ఆవృతమైంది. ఒక శిల్పం చెక్కాలనుకోండి, ఓ శిల తీసుకొస్తారు, బాగా చెక్కాడు ఒక ఆయన, చాలా బాగా చెక్కావు నువ్వు గ్రేట్, తోపు తురుము ఏదో అన్నారు. ఆయన అన్న నేనేం చెక్కలేదండి అన్న. గమనుండను.
నువ్వు చెక్కకపోతే ఎలా వచ్చిందన్న. లేదు సార్, ఆల్రెడీ శిల్పం లోపల ఉంది, నేను పైన అక్కర్లేని తీసానంతే అన్న. ఎంత వినయం, ఎంత వినయం. నేనేం చెక్కలేదండి, లోపల ఆల్రెడీ శిల్పం ఉంది, అక్కర్లేని పార్ట్ తీసానంతే. అలా మనందరి లోపల శిల్పం ఉంది, మనం ఆల్రెడీ వెరీ గుడ్ పర్సన్స్. కానీ ఇదిగో ఇప్పుడు చెప్పారుగా, కప్పబడింది దేంతో? అజ్ఞానం చేత, పొగర చేత. రావణాసురుడికి జ్ఞానం లేదండి, ఉందా లేదా? ధర్మం ఉందా లేదా? మరి ఏం పోయే కాలం వచ్చింది, అలా చచ్చిపోయాడు. వినే లక్షణం లేక బాగా వెతుడు రావణ బుద్ధి అంటారు చాగంటి గారు. ఒకడి మాట కాదు ఒకడి మాట అన్నా వినాలిగా. భార్య చెప్పిందా వదిలేమని? నో. విభీషణుడు చెప్పాడా? నో. విన్నాం. ఇక్కడ తండ్రి సార్ కుంభకర్ణుడు చెప్పాడు, అన్నయ్య సీతను వదిలేను. నాలెడ్జ్తో కాదు, సీతను ఇక్కడ పెట్టుకుంటే రాముడు వస్తాడు, యుద్ధం చేయాలి, మళ్ళీ నేను నిద్ర లేవాలి, నా నిద్ర డిస్టర్బెన్స్ అని. ఎందుకన్నా చెప్పని వదిలేమని చెప్పాడుగా. పరదారాపహరణం మంచిది కాదనే కదా. రామాయణం భారతం దేనికండి జరిగినాయి? పరస్త్రీని అవమానించడం వల్లనేగా. ఇదే విజయవాడలో 92లో నేను సైకిల్ వేసుకుని సీతారాంపురం బ్రిడ్జ్ ఉందిగా, అక్కడ అదృష్టం అని వీక్లీ ఉండేది, ఇప్పుడు ఉన్నదిలే. ఆ ఎదర్ గ్రౌండ్ ఉండేది, అక్కడ పిల్లలతో నేను యోగాది చేయించేవాడిని. అప్పుడు ఒక పాట పాడుకుంటూ ఉండేవాళ్ళం మేము. ఏంటంటే, రాముని కన్నా భారతి నీది, సీతను గన్నా పవిత్ర భూమి, ఆంజనేయుడు లక్ష్మణ భరతులు ఆదర్శమ్ములు నీకురా, ఆ చందార్కం ఆదర్శం బది రామాయణమని చాటాలోయ్, రఘురాముని చరితం నాదనవోయ్, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్. ధర్మరాజును కన్న భారతి, భగవద్గీతను ఇచ్చిన భారతి, వేలుగా ధర్మ సూక్ష్మములు భారతమందున కల్గిన భారతి, ప్రపంచమునకే నీతి నేర్పగల పంచమ వేదం నాదనవోయ్, ఆ మహాభారతం నాదనవోయ్, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్. భారత్ మాతకి ఈ తెలుగులో చెప్పక్కర్లేగా. రాముని కన్నా భారతినిది, సీతను కన్నా పవిత్ర భూమి. ఎందుకు రాముని కంటే గొప్పతనం ఏంటి? రాముడు గొప్పతనం ఏంటి? ఈజ్ ఎ గుడ్ కింగ్, ఈజ్ ఎ గుడ్ సన్, ఈజ్ ఎ గుడ్ హస్బెండ్, ఈజ్ ఎ గుడ్ బ్రదర్ అండ్ గుడ్ ఫ్రెండ్, వాట్ నాట్, అన్నీ. అవునా? అన్నీ. రాముడు మంచోడు అనడానికి ఏంటి రుజువు ఏంటి? రాముడు చాలామందిని చంపాడుగా, ఆ చంపిన వాళ్ళు కూడా రాముని పొగిడారు. విమర్శకుల మెప్పు పొందిన చిత్రం అంటుంటారు కదా, అంటే వాళ్ళు ఉన్నత క్రిటిక్స్ దేనికి? విమర్శించడానికే. కానీ వాళ్ళు కూడా అబ్బా సినిమా బాగుంది అంటుంటారు కదా, అని అంత బాగా తీశాను. ఈ కావ్యం అంత గొప్పది. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. రావణాసురుడు ఎంతమంది అన్నదమ్ములు? చూడండి, రావణుడు తమ్ముళ్ళు ఎవరు? ఒక్క పేరు ఇప్పుడు చెప్పాను, వాళ్ళిద్దరు పేరు. వీళ్ళిద్దరు పేర్లు చెప్పు. రామాయణంలో రావణాసురుడు ఇద్దరు తమ్ముళ్ళు. బులిగా ఇప్పుడే చెప్పా, విభీషణుడు. ఓకే, ఎనీహౌ యూ గివ్ వన్ ఆన్సర్. గుడ్. ఏంటి ఇక్కడికే వెళ్ళాలి, నీకు పైకి వెళ్ళకూడదు. పైకి ఎత్తే ఊడిపోదు, వెళ్ళి టచ్ అయితే ఊడిపోద్ది. ఓకేనా? పుచ్చుకో. రావణాసురుడు వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు.
ఇద్దరు అన్నదమ్ములు ఎవరు ఫేమస్ రామాయణంలో? రామాయణంలో ఇద్దరు ఫేమస్ అన్నదమ్ములు ఎవరు? వాలి సుగ్రీవులు. నలుగురు ఫేమస్ అన్నదమ్ములు ఎవరు? రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. రామాయణం అంతా ఇద్దరు అన్నదమ్ములు, ముగ్గురు అన్నదమ్ములు, నలుగురు అన్నదమ్ములు. మీరు ఒకసారి చెక్ చేయండి. ముగ్గురు అన్నదమ్ముల్లో ఒకడే మిగిలాడు, ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకడే మిగిలాడు, నలుగురు అన్నదమ్ములు నలుగురు ఉన్నారు. అదేంటి వాళ్ళలో ఒక్కొక్కడే ఎందుకు మిగిలేదు? ఇందులో నలుగురు ఎందుకు ఉన్నారు? ఎందుకు చెప్పండి? నువ్వు తీసుకోగలితే ఎందుకని? ఎందుకు? ధర్మం ధర్మం అంతే. ఇప్పుడు నువ్వు యంగ్ కదా, పరిగెట్టావు, పడ్డావు, ఏదో నొప్పి రెస్ట్ తీసుకుంటావు, మళ్ళీ ప్రకృతి నీకు సహకారం చేస్తుంది, మళ్ళీ నీ గోల్ రీచ్ అవుతావు. నిన్ను ఎవరైనా నువ్వు ముసలోడు అవుతావా 20-30 ఏళ్ళ తర్వాత అంటే నో, ఐ నెవర్ యాక్సెప్ట్, ఐ నెవర్ అగ్రీ అన్నావు అనుకో, ఫూల్ అనేగా. యు ఆర్ గోయింగ్ టు బి ఓల్డ్. అది నిజమా కదా? వెదర్ యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్. అలాగే యు ఆర్ గోయింగ్ టు డై ఆల్సో, మీ టు, వెదర్ యూ యాక్సెప్ట్ ఆర్ నాట్. అవునా? అంటే మనకేమర్థం అవుతుంది? చావు మన చేతుల్లో లేదు, ఫ్యూచర్ మన చేతుల్లో లేదు. అవునా? చాలా మన చేతుల్లో ఉన్నాయి అని భ్రమలో బతుకుతుంటాం. సరే, టాపిక్ మనం ఇందాక తిరుపతి దగ్గర అయిపోయాం. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు స్నానం దగ్గర వచ్చింది, మళ్ళీ వెనక్కొద్దాలే, మొక్క చెప్పినే వెళ్తా, ఇంకా పూజ అవ్వలే. అక్కడ ఓ పిల్ల, అమ్మ స్నానం చేసి భౌతిక చదవచ్చు కదా నాన్న అన్నారు. అలా వెళ్ళినప్పుడల్లా చెప్పేవాళ్ళం. వాళ్ళు ఏకవస్త్రం ధరించి ఉండేవారు. అలా చాలాసార్లు చెప్తే ఓ రోజు ఆ పిల్ల రోజు 2-3 సార్లు స్నానాలు చేసి ఇంక బట్టలు మారిస్తే బట్టలు కొనడానికి మా నాయన ఇంకా ఆస్తులు అమ్ముకోవాలని. సార్ నేను దానం చేయమనలేదు సార్, స్నానం చేయమన్నా. దానాలు చేస్తే ఆస్తులు అమ్ముకున్నారు, ఓకే అనుకుందాం. స్నానం చేయమన్నా. స్నానానికి ఆస్తులు అమ్ముకోవాలా? అంటే డ్రెస్సులు మార్చాల్సి వద్దు కదా, దానికైతే మాత్రం ఆస్తులు అమ్మేనా? నేను ట్రైన్లో కూడా స్నానం మాను. స్నానం, గానం, దానం నా ప్రాణం ఎప్పటికీ మానం. ఎంత చలి ఉంటుంది యూపీ, బీహార్ని వెళ్ళేవు కదా ఎప్పుడైనా? ఈ టైంలో వింటర్లో వెళ్తే తగిలిపోతుంటాయి, అయినా స్నానం చేస్తాను. రైలు కదులుతూ ఉంటుంది, గిజగిజలాడతాం అని స్నానం చేస్తాను. మొన్న కూడా బృందావనం నుంచి వచ్చాను. ఐ నెవర్ మిస్ మై బాత్. ఎందువల్ల? నియమం. ఇప్పుడు మీతో మాట్లాడాలి, నా నియమం ఏంటి? భౌతిక చదివితేనే మాట్లాడతా. దానికంటే ముందు యజ్ఞం, దానికంటే ముందు తులసి పూజ. మిమ్మల్ని ఎలా రిక్వెస్ట్ చేశానుగా, ఓ నియమానికి కట్టుబడ్డాం అన్న. లేకపోతే చెప్పరా ఏట్రా, ఏముంది? మనిషి యొక్క గొప్పతనం నియమంలో ఉంది. కుక్కకి ఏమైనా నియమాలనే? పందికి ఏమైనా నియమాలనే? పక్షికి ఏమైనా నియమాలనే? ఏమీ లేవు. కేవలం భయం పనిచేస్తుంది అంతే. అవునా? కుక్కని చిచ్చి అంటే వెళ్ళిపోద్ది. ఆ చిచ్చి అన్నోడే ఓ బిస్కెట్ పట్టుకుని నిలబడితే వచ్చాడు. నిన్ను ఎవడైనా చిచ్చి అంటే మళ్ళీ ఆడు గొప్పకి వెళ్తావా? ఎందుకు వెళ్ళావు? పౌరుషం. అవునా? అంటే మనకేదో ఉంది లోపల, మన చిప్పు కొంచెం షార్ప్గా పనిచేస్తుంది. అందుకే మనిషి యొక్క జీవిత లక్ష్యం ఈ కనబడేదాన్ని కొంతకాలం మాత్రమే ఆస్వాదించడం కాదు, అనంతమైన ఆనందం పొందడం. అది శాశ్వత ఆనందం. అసలు రాముణ్ణి చూస్తేనే ఆనందం, రామ అంటేనే ఆనందం. అసలు రామ అంటే ఏంటి? నిరతిశయ ఆనందం. రామయితి రామ. సరే, ఆ పిల్ల అలా అంటే నేను ఇంక మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. గీత లేని చోట ఎందుకండి, రోత ఉండే చోట స్నానమే చేయని వాళ్ళ కొంపకి నేను ఎందుకు వెళ్ళాలి? అవునా? మన లక్ష్యం ఏమిటి? భగవత్ సంబంధం కలిగి ఉండడం. ఎందుకు ఉండాలి?
ఇది పడిపోద్ది కాబట్టి కూర్చోరా. ఇది పడిపోద్దిగా, ఇది ఉంటుందా? ఉంటుందా? ఉంటుందా ఇది? దిస్ బాడీ రిమైన్ పర్మనెంట్లీ ఎటర్నల్. మరి ఇంకేముంది ప్రపంచంలో? దీని పేరు తెలుసా అసలు? ప్రపంచం పేరు దుఃఖాలయం. దిస్ ప్లేస్ ఆఫ్ మిజరీస్. దుఃఖం. ఎవడన్నా కోరుకున్నాడా నువ్వు పడిపోవాలి, మోకాలు నొప్పి రావాలి, దండం పెట్టావా? ఇట్ హ్యాపెన్. ఇట్స్ హ్యాపెన్. షుగర్ రావాలి ఎవరన్నా దండం పెడుతున్నారా? బీపీ రావాలి ఏమన్నా దండం పెడుతున్నారా? గుండెపోటు రావాలి ఏమన్నా దండం పెడుతున్నారా? యాక్సిడెంట్తో చచ్చిపోవాలి ఏమన్నా దండం పెడుతున్నారా? ముసలోడు అవ్వాలి ఏమన్నా దండం పెడుతున్నారా? నెవర్. ప్రకృతి ఆ డిజైన్ అలా చేయబడింది అంతే. ఎవడో కాంకర్ చేయలేడు. పెద్ద పెద్ద పహిల్వాన్లు ఏరి భూమిలో గెలిచిపోయారుగా. పెద్ద పెద్ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఏరి భూమిలో గెలిచిపోయారుగా. మనం కూడా భూమిలో గెలిచిపోతాంగా. కాబట్టి పుట్టడం పెద్ద విషయం ఏం కాదు, ఎందుకు పుట్టావో తెలుసుకోవడం అది పెద్ద విషయం. అల్టిమేట్ గోల్ అది మనకు ఉండాలి. స్నానం ఎందుకు చేయాలి? మైండ్ ఫ్రెష్గా ఉంటాను. మైండ్ ఫ్రెష్గా ఉంటే చాలా మంచి పనులు చేయొచ్చు. ఇంకోటి మంచి పని మనకు మంచి చేసుకోవచ్చు. సత్వగుణం పెరుగుతుంది. నువ్వు కావాలితే అబ్జర్వ్ యువర్. స్నానం చేయకముందు నీ మైండ్ ఎలా ఉంది, స్నానం చేసాక ఎలా ఉంది? ప్లీజ్ ఆన్సర్. ఐ వెరీ హ్యాపీ. చదివేటప్పుడు నిద్ర వస్తుంది కదా, అవును. అందుకని అప్పుడు చేస్తాను. నేను నిన్ను రాత్రి స్నానం వద్దని చెప్పట్లే. నేను 3-4 స్నానాలు చేస్తా. 3-4 స్నానాలు చేస్తా. మొన్న కూడా ట్రైన్లో 3 స్నానాలు చేశాను. స్నానం చేయడం మంచి పనేగా. స్నానం చేయడం మంచి పనే. కానీ ఇప్పుడు నువ్వు టిఫిన్ చేసావా చేయలేదా? చేసావా? నువ్వు ఎప్పుడన్నా పావురాల్ని కాకుల్ని అబ్జర్వ్ చేయి. అవి పొద్దున్న స్నానం చేస్తాయి. తెలుసా? తెలుసా? నేను ప్రత్యక్షం చూసా. వీడియో కూడా ఉండొచ్చు నా దగ్గర. కాచిగూడ రైల్వే స్టేషన్లో నీళ్ళు లీక్ అవుతున్నాయి. ఈ పావురాలు ఇలా ములిగి వెళ్ళిపోయాయి. ఒకసారి మౌనంలో ఉన్నప్పుడు గోదావరి స్నానానికి వెళ్ళా. బోల్డ్ అన్ని కాకులు. కొన్ని నీళ్ళు ఉంటాయి కదా, ఎండిపోయాయి. గోదావరి వెనకపోయిందే. ఎప్పుడో మొన్న మధ్య ఈ సంవత్సరం ఆ చిన్న చిన్న గోతుల్లో ఎలా మునుగుతా ఉన్నాం. దాన్ని కాకస్నాన అంటారు. హౌ ఏ బెస్ట్ స్టూడెంట్. దానికి మంచి శ్లోకం ఉంది, మీరందరూ చెప్పండి. కాకస్నాన 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 బకధ్యాన బకజ్ఞాన శ్వాన నిద్ర స్వాన నిద్ర తదైవచ పదైవచ అల్పాహారి అల్పాహారి గృహత్యాగి గృహత్యాగి పంచైతాని పంచైతాని ఏతద్ ఏతద్ విద్యార్థి లక్షణం. విద్యార్థి లక్షణం. ఈ శ్లోకం ఎవరో మాట్లాడుకుంటే విన్నా, తక్షణ పడింది అంతే. పట్టేసింది. 20 ఏళ్ళ క్రితం. నేనే బుక్ చూసి నేర్చుకోలే, పట్టిందంతే. ఆ మీనింగ్ పట్టింది నాకు, శ్లోకం పట్టింది అనుకో. ఏమిటి దీని అర్థం ఏంటి? కాకస్నాన విద్యార్థి ఎలా ఉండాలంటే కాటిలా స్నానం చేయాలట. గంటలు చేయకూడదు, పటాపట చేసేయాలట. బక ధ్యాన, బకం అంటే కొంగలా ధ్యానం చేయాలట. కొంగ ధ్యానం ఎలా ఉంటుంది? దాని దృష్టి దేని మీద ఉంటుంది? చేప మీద. కళ్ళు మూసినట్టే ఉంటుంది కానీ ముయ్యదు. అరమోడు పంటాం. అది వచ్చే వరకు ధ్యానం చేద్దాం. దొరికిందా పసక్క, తర్వాత కసక్క. అదేమిటి? దాంతో ఎందుకు పోల్చావు? నీ లక్ష్యం ఏమిటి? నువ్వు ఎందుకు వెళ్ళావు? పడుకోవడానికి కాదు నీ లక్ష్యం. ఇప్పుడు దానికి లక్ష్యం చేప. నీ లక్ష్యం నీకేదో గోల్ ఉందిగా, అందుకని పక్క ధ్యాన. శ్వాన నిద్ర. శ్వాన అంటే కుక్క. శ్వాన్ మీరు ఇంగ్లీష్లోకి వెళ్ళిపోయారు, నేను అయిపోయిన సంస్కృతం. శ్వాన నిద్ర, శ్వాన్ నిద్ర కాదు. నాకు చాలా గుర్తొచ్చేస్తుంటే నేను ఇలా అన్స్టాపబుల్. రేపు పొద్దుందాకా మాట్లాడగలను, మాట్లాడింది మాట్లాడకుండా. ఎందుకంటే చాలా వింటాను, చాలా చదువుతాం కాబట్టి. చిన్న డౌట్ ఇప్పుడే అడిగేలా. చెవుకి వినికిడి, కంటికి చూపు, వాడిది ధ్యానం, ఈ అంశంలో ఒక 5 పాయింట్లు చెప్తాను. మళ్ళీ ఇప్పుడు చెప్తావా? మళ్ళీ చెప్పు. ఇది బ్రేక్ చేయకూడదు. నేను చెప్పద్దాంట్లా, మధ్యలో దూరద్దాంట్లా. ఓకే, నువ్వన్నా చెప్పు, నేనే చెప్తాను. కానీ సో
శ్వాన అంటే కుక్క. కుక్కలా నిద్రపోవాలట. కుక్క నిద్ర ఏమిట్రా? కుక్క ఎలా నిద్రపోద్ది? యశ్వంత్ కుక్క ఎలా నిద్రపోద్ది? కింద కళ్ళు మూసుకుని అని నిద్రపోద్దా? గాఢ నిద్రపోద్దా? కుక్క అలా గాఢ నిద్రపోతే దాన్ని కుక్క అంటారు. ఎలా నిద్రపోద్దంటే నేను ప్రత్యక్షంగా ఒకసారి చెన్నైలో ఉన్నా, రెడ్ హిల్స్ ఆ ఏరియా అక్కడ ఉన్నా. మధ్యాహ్నం భోజనం చేసి పేపర్ ప్లేట్ పెట్టారు వాళ్ళు. నేను బరువు ఉంటుందా పేపర్ ప్లేట్? ఇంటి వెనకాల ఎక్కడో తినేసాకే వేసాం. అందులో ఏమీ లేదు కూడా. ప్రసాదం పారేయకూడదు కదా, కొన్ని మజ్జిగ చుక్కలు ఉంటాయి అంతే. అది అలా వేసాను సార్, ఇలా పైనుంచి. అది ప్లేట్ కాదు, స్టీల్ ప్లేట్ కాదు, రాయి కాదు, జస్ట్ పేపర్ ప్లేట్. అలా కిందకి వేస్తే అది కుక్క పక్కనే పడింది. అది పెద్ద శబ్దం వద్దా, ఏమైంది 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 అని పెద్ద అడవిడి చేసి అప్పుడు వెళ్తాను నాకింది. అది ఇక్కడ పాయింట్ ఏంటంటే అలర్ట్నెస్ కోసం సరదాగా చెప్పాను. కుక్క నిద్ర అని ఎందుకు అన్నారు? అలర్ట్నెస్ కోసం. కుక్క బాగా నిద్రపోతే దాన్ని కాపలా పెట్టుకోరు ఎవడు. అదే పగల నిద్రపోద్దు కుక్క, తెలుసా? ఎందుకంటే రాత్రి మేలుకొని ఉంటుంది కదా, అది శ్వాన నిద్ర. అంటే కుక్కలా అలర్ట్గా నిద్రపోవాలి, గాఢ నిద్రపోకూడదు. నిద్రపోయినట్టున్నా అట్లా లేచేటట్టున్నా. అంటే ఎవరికి? విద్యార్థికి ఇవన్నీ. ఎందుకని వాడు నేర్చుకోవాలిగా. బర్నింగ్ ఏజ్లో ఉన్నోడికి అక్కర్లే, లెర్నింగ్ ఏజ్ కదా అది. అఫ్కోర్స్ టిల్ దిస్ బాడీ గెట్ బర్న్ వీ షుడ్ లెర్న్, దెన్ ఓన్లీ గెట్ టర్న్. శ్వాన నిద్ర. తర్వాత అల్పాహారి. ఎలా తినాలంటే మన అరికాలు కడుపులో పెడితే ఎంత ఖాళీ ఉంటుందో అంత ఖాళీ ఉంచి తినాలట. అదేంటి ఫుల్గా తినచ్చుగా, అలా తింటే ఏమవుద్ది? నిద్ర వస్తుంది. అదన్నమాట. నిద్ర వస్తే విద్యార్థికి ముద్ర ఏం పడుతుంది? అందుకని ఆకలి ఉన్నా కొంత గ్యాప్ వచ్చే తినాలి. ఇంకో 2 ముద్దలు తింటే బాగుండు అనుకున్నప్పుడు లేచిపోవాలి. గృహత్యాగి ఇంటి ధ్యానం ఉండకూడదు. వాడి లక్ష్యం మీదే ఉండాలి. ఇలా ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటే. నేను స్నానం విషయం ఒకటి చెప్పి వెళ్ళిపోతా. నాకు 14-13 ఏళ్ళు ఉన్నప్పుడు ఓ క్యాంప్కి వెళ్ళాను. మాకు చిన్నప్పటి నుంచి మరి కొన్ని అలవాట్లు తల్లిదండ్రుల నుంచి వస్తాయిగా. మాకు 5-6 ఏళ్ళు 4 ఏళ్ళు ఉన్నప్పటి నుంచే స్నానం చేస్తే కానీ మా అమ్మ మరి టిఫిన్ పెట్టదు. అసలు ఇంట్లోకి రాకూడదు స్నానం చేయకపోతే. స్కూల్ నుంచి వచ్చాక సందులోంచి వెళ్ళి ఆ బట్టల పెట్టిలో పడేసి స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకుని లోపల రావాలి స్కూల్ నుంచి వచ్చాక. సరే మరి మా అమ్మ ఎడ్యుకేటెడ్ కాబట్టి అవే పద్ధతులు ఫాలో అయ్యేవాళ్ళు. ఎడ్యుకేటెడ్ అంటే ఏంటి? వాళ్ళు చిన్నప్పుడు చేసి. ఎడ్యుకేటెడ్ అంటే ఏంటి? శంకర్ బాగా పద్ధతులు కలిగి ఉండడాన్ని ఎడ్యుకేట్ అంటారు. డిగ్రీలు ఉండడాన్ని ఎడ్యుకేట్ అనరు, వాళ్ళు లిటరేట్స్ అంటారు. అదేంటి? మనకు సొసైటీకి కావాల్సింది ఎవరు? లిటరేట్స్ కాదు, ఎడ్యుకేట్స్ కావాలి. ఎందుకండి నెయ్యి తీసుకెళ్ళి అందులో పోతారో ఎవరికైనా పెడితే తింటారుగా. ఏవో పుల్ల మొక్కలు వేశారు, ఏవో పిడకలు వేశారు, నెయ్యి పోసారు, ఎవరికి ఉపకారం? అంతేగా క్వశ్చన్. ముందు ఉపకారం చెక్ చేయి. అసలు ఇన్ని మాటలు ఎందుకు? ఇప్పుడు మనం 3 జంతువుల్ని ఓ విద్యార్థికి ప్రత్యేకంగా చెప్పుకున్నాం, అవునా? ఏ జంతువుకైనా మనిషి గురించి ఎగ్జాంపుల్గా చెప్తారా? మనిషిలా ఉండని ఎక్కడైనా జంతువులు చెప్తారా? కుక్కలాగే ఉంది కోట్ల సంవత్సరాల నుంచి, పక్షిలాగే ఉంది. మన జగ్గి వాసుదేవ్ చెప్తున్నారు. సమ్ పీపుల్ సేస్ what is the use of these birds and creatures and insects? But actually you don't know. If these insects and birds and these small creatures, if they disappear from this world, within 3 days, the whole world will collapse. అర్థమైందా శంకర? చిన్న పురుగులు, పెట్టలు,
అవి అక్కడ చూడండి, అది బతికుందో చచ్చిపోయిందో, దాన్ని ఏమంటారు? సీతాకోచిలుక. అలాంటి చూడది ఎత్తి చూడు, చచ్చిపోయింది ఉందా కదా, అందుకే అది అలా పడిపోయింది, అయితే ఎగిరేదిగా. సరే, ఇప్పుడు కాలు ముట్టకు తిడతాను. సో ఈ క్రీచర్స్ లేకపోతే ఏమవుతుందండి అన్నారు. ఆయన చెప్పారు, ఈ చిన్న చిన్న క్రీచర్సే లేకపోతే, అది గొంగళి పురుగు కావచ్చు, సీతాకోచిలుక కావచ్చు, ఓ పురుగు కావచ్చు, ఇంకోటి, ఇవి లేకపోతే మొత్తం ఇవన్నీ భూమి మీద కనబడకుండా పోతే 3 రోజుల్లో భూమి ఉండదు. అదే భూమి మీద ఈ దరిద్రుడు వెళ్ళిపోతే సృష్టి ప్రశాంతంగా ఉంటుంది. ఎవడు? జగన్. రే అమ్మా, పెనాలు తీగిరా అమ్మా, నీకెందుకురా రాజకీయాలు? ఏది కర్ర ఇది, వీడిని నీకు రాజకీయాలు కదా. ఈ దరిద్రుడు అనగానే ఎవరు పడితే వాళ్ళు గుర్తొచ్చేస్తారా? భూమి మీద ఎవడ దరిద్రుడు? భూమి మీద మనిషి ఒక్కడే కదా పనికి మాలినోడు. ఆడు నువ్వా వాడా వీడా కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆవుకి ఏం పెడుతుంటాం? ఇప్పుడు ఆవు పిడకలే కదా వేసాం. ఆవుకి ఏం పెడితే పిడకలు వచ్చినాయి? గడ్డి. నువ్వు తింటావా? ఇంకేం పెట్టావు ఆవుకి? తౌడు. నువ్వు తింటావా? పందాలు వేసుకుని తినావు, తౌడు తినావు, గడ్డి తినావు. ఇంకేం పెట్టావు ఆవుకి? తొక్కలు, కూరగాయలు తొక్కలు పెట్టి నువ్వు తింటావా? తినవు. రైట్. బియ్యం కడిగి పప్పు కడిగి ఆ నీళ్ళు అవి పెడతాం, నువ్వు తాగుతావా? ఉప్పు వేసుకుని కుడితే జ్యూస్ తాగవుగా. ఆవిడెవరో హీరోయిన్ వేరే దేశం వెళ్ళిందంట, జ్యూస్ అండి, అది జ్యూస్ తెచ్చిచ్చారు. కొంచెం తాగే డౌట్ వచ్చింది, ఏం జ్యూస్ అంది. ఆవిడ చెప్పింది, ఒకసారి ఎక్కడో చదివానో విన్నాను, వామిటింగ్ వచ్చి చచ్చిపోయాను అంది. ఏం జ్యూస్? పురుగుల జ్యూస్. ఏం జ్యూసు? టమాటో జ్యూస్ కాదు, గోవా జ్యూస్ కాదు, పురుగుల జ్యూస్. ఏవో చిన్న చిన్న పురుగులు అన్ని తెచ్చి మిక్సీలో వేసి జ్యూస్ చేశాడంట. అరే దరిద్రులారా, భూమి మీద ఏముంటాయి దీన్ని ఎత్తావరా నువ్వు? అలా తినబట్టలేనా కోవిడ్లు డేవిడ్లు వచ్చింది? లేవు, లెక్క లేవు. అది మన 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 యొక్క ధర్మం చెప్పింది, జీవించ నువ్వు. సరే, టాపిక్లోకి వస్తే, ఆవుకి మనం పనికిరానివన్నీ వేసాం, మనకి పనికిరానివి మనం ఏం వాడమాయి. మనకి పనికిరానివన్నీ ఆవుకి వేస్తే ఆవు ఏం చేసింది? మనకి పనికొచ్చే పాలు, మనకి పనికొచ్చే పెరుగు, మనకి పనికొచ్చే నెయ్యి, మనకి పనికొచ్చే పన్నీరు, మనకి పనికొచ్చే కోవా ఎన్నిచ్చింది. పోని తన శరీరం నుంచి వచ్చిన పేడ కూడా మనకే పనికొస్తున్నాం, ఆవు పంచుతాం. ఈ పేడని ఈ ఈ ఆవు మూత్రాన్ని పొలానికి వాడితే మంచి ఫుడ్డు. ఈ పేడని గ్యాస్ పెడితే గోబర్ గ్యాసు, ప్రకృతి ఏది ఉద్గారాలు ఏం విడుదల చేయకుండా హెల్దీ. ఇది ప్రాక్టికల్లీ ప్రూవెన్. మేము ఢిల్లీ వెళ్తున్నాం ఐఐటికి, దీనికే ఢిల్లీ ఐఐటిలో అన్ని వెహికల్స్ విత్ గోబర్ గ్యాస్. మన దేశంలో ఉన్న ఆవుల్ని మనం రక్షించుకుంటే చాలు. మనం ఏ దేశం మీద పెట్రోల్ కోసం ఆధారపడక్కల్లా, నువ్వు ఫేస్బుక్లో పోస్టులు పెట్టక్కల్లా. ఎంత ఇప్పుడు పెట్రోల్? 108 రూపాయలు. అదే నువ్వు గోబర్ గ్యాస్కి వెళ్ళి ఓ 20కో 25కో అయిపోద్ది. కానీ నువ్వు రోజు ఆవుని తినేస్తావుగా, మళ్ళీ సిగ్గు లేకుండా బాయ్ అంటావుగా. ఆవుని మాత అనే జాతిలో పుట్టి మై ఖాతా హై ఆప్కా గోమాతకో అనేవాడితో నువ్వు బాయ్ చేసి, సలీం పిలిచాడు కదా అని చెప్పి సలాం కొట్టుకుంటూ గులాంలా వెళ్ళి మలం తిన్నట్టు హలీం తినేస్తావు నువ్వు. సిగ్గులేని జీవి. భూమి మీద సిగ్గులేని జాతి ఏదైనా ఉంటే అది హిందువులే. భూమి మీద మారవలసిన జాతి ఏదైనా ఉంటే అది హిందువులే. భూమి మీద సెక్యులరిజం అనే రోగం ఓన్లీ ఒక్క జాతికి వస్తుంది, ఆ జాతి హిందువులే. పచ్చి అబద్ధాలు చెప్తారు. అన్ని మతాలు సమానం. ఒక్కడితో అనిపించు, ఒక్క మసీదులో చెప్పమను, ఒక్క చర్చిలో చెప్పమను. వీడొక్కడే పనికిమాలినోడు, అన్నీ ఒకటే అంటుంటాడు. నిరూపించడం. ప్రాంతంలో పనిచేసే మొత్తం హిందువులే వచ్చి తింటూ ఉంటారు. ఆ ఆలిన్ పాయింట్లో ఒక్కడు కూడా
ముస్లిం అనే వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి కూర్చొని కనుక మొత్తం మన హిందువులే. ఎంత బొట్లు, ఎంత పూలు, మేకప్లు, ఇట్లు, ఏదో పెళ్లి ఫంక్షన్కి వెళ్ళినట్టు ఆడి పెట్టిన పెంట తింటారు. అది కూడా మళ్ళీ హలాల్ చేసి. హలాల్ అంటే తెలుసా తెలీదా? తెలుసా హలాల్ అంటే? ఉన్నావుగా కొల్లాంలో, తెలుసా? ప్రతి దాంట్లో ఉమ్మేయడమే. వాళ్ళ జనాభా పెరిగా కుమ్మేయడమే. పాకిస్తాన్ ఎక్కడి నుంచి పుట్టింది? బంగ్లాదేశ్ ఎక్కడి నుంచి పుట్టింది? ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడి నుంచి పుట్టింది? నువ్వు చవటావ బట్టేనా? మీ ఇంటికి వచ్చి మీ చెల్లిని, మీ అమ్మని ఎవరైనా ఏదన్నా లాక్కుని ఏదన్నా చేస్తే నువ్వు అక్కడే కూర్చుని ఏమీ చేయకపోతే ఆ దోషం నీదేగా. వాడు ఎదవే, నువ్వు చూస్తూ ఉంటే నువ్వు ఎదవన్నారు ఎదవేగా. వాడు స్నానం చేయడుగా, నమాజ్ చేస్తాడు. అవునా? ఎందుకని? వాళ్ళకి మతనిష్ట ఉంది. నీ బతుకు ప్రేయర్ ఉందా? ఓ శ్లోకం ఉందా? మళ్ళీ ఏమంటే నేను నాస్తికుణ్ణి, ఇలాంటివే పెద్ద పెద్ద మాటలు మాట్లాడేది. ప్రాక్టికల్ థింకింగ్ లేదు. వై మై ఫేస్ ఈజ్ లైక్ దిస్? వై యువర్ ఫేస్ ఈజ్ లైక్ దట్? హూ క్రియేటెడ్? తెలుసా? ప్రపంచంలో ఎవడి వేలుముద్ద సేమ్ ఉండదు, ఎవడి రెటీనా సేమ్ ఉండదు. ఎవడున్నాడు ఆ డిజైన్ ఎవడు గీశాడు? ఎవడా డిజైన్ గీసినాడు? మా పెద్దన్న నా పక్కన ఉంటే వాడు మా తమ్ముడు అనుకుంటారు. ఎవడు డిజైన్ చేశాడు? వాడి హైట్ నా హైట్. ఎవడో ఉన్నాడు. లేకపోతే టైం టు టైం అన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఆ పువ్వులు అలాగే ఎందుకు కాయాలి? వాసన రావు. చిన్న చిన్న పువ్వులు ఏంటవి? జాజులు. మరి ఎలా? సువాసన. అన్నమయ్య చెప్తాడు, కులుక కనడవరో కొమ్మలాల జల జల రాలేను జాజులు మాయమ్మకు, కులుక కనడవరో కొమ్మలాల. నెమ్మదిగా నడవండి. మా అమ్మ జాజిపూలు పెట్టుకుంది అంటే పద్మావతి, అవి రాలిపోతాయి. అన్నమయ్య ఇంత బాగా చెప్పాడు. వాస్తవానికి మన జీవిత లక్ష్యం శరీరం కాదు, ఎందుకంటే ఇది ఉండదు. ఇందాక మన ఆవు గురించి చెప్పామా? ఆవు నుంచి ఏమొస్తాయో చెప్పామా? ఏది మనకి పనికిరానివన్నీ వేస్తే ఆవు నుంచి ఆ ప్రోడక్ట్ వచ్చింది. ఇప్పుడు మా డూండి గారినో లేకపోతే మా శంకర్నో రారా బావాని బావర్చికి తీసుకెళ్ళి సాయంత్రం అక్కడ మంచి ఫీస్ట్ పెట్టాం. ఒక 500, 600, 1000 ఖర్చు పెట్టి. మర్నాడు వీడి ప్రోడక్ట్ ఎవరికన్నా పనికొద్దా? నెక్స్ట్ డే వీడి ప్రోడక్ట్ ఎవరికన్నా పనికొద్దా? అర్థం కాలే. ప్రోడక్ట్ రా పొద్దున్న ఎవరికన్నా పనికొద్దా ప్రోడక్ట్? చివరికి కోళ్ళ ఫారంలో రెట్లు వేస్తాయి కదా, అవి ఎక్కడ వేస్తుంటారు? చెరువుల్లో. అవునా? నెంబర్ 1. గొర్రెలు గొద్దులు వేస్తాయి కదా, అవి ఎక్కడ వేస్తారు? పొలాల్లో. ఆవుల పేడ. నాకు చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పారు, వాళ్ళ తాతగారికి ఒక 250 దాకా ఉండేయంట ఎకరాలు. అందులో రకరకాల భూములు. ఆ భూముల్లో ఒక చోట చౌడు భూములు ఉంటాయి కదా, అందులో ఆవులు కట్టేసేవాళ్ళు. అది ఏ ఆవులు? అవి ఒట్టిపోయిన ఆవులు. ఎందుకు ఒట్టిపోయిన ఆవులు? వాటికి ఇలా ఒక దడి కట్టి ఫెన్సింగ్ అందులో పెట్టేస్తారు. వాడికి రోజు ఫుడ్ పెడతారు. ఓ 3 రోజులు అక్కడ పెడతారు. అక్కడే తిని అక్కడే పేడేసి అక్కడే మూత్రం. మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ ఇంకో చోట కడతారు. ఆ తర్వాత ఆ పొలాన్ని దున్నుతారు. ఎందుకని? ఫెర్టిలిటీ వస్తుంది. అంటే చనిపోయిన దాన్ని బతికించగలిగే గొప్ప లక్షణం గోవుకుంది. అందుకే దాన్ని జీవామృతం అంటారు. ఆవు నుంచి ఏమొచ్చినా అమృతమే. అన్ని జంతువులేగా, కానీ ఆవుకు గొప్ప లక్షణం ఉంది కాబట్టి ఆవు గొప్పది. ఏంటది? నీ దగ్గర నన్నో పావు కాటిస్తే ఏమవుతాం? చచ్చిపోతాం. ఆవు కూడా చచ్చిపోతుంది. కానీ గేదెని పాము కాటేస్తే ఆ పాలు తాగిన వాళ్ళు చచ్చిపోతారు. కానీ ఆవుని పాము కాటేస్తే ఆ పాలు నువ్వు తాగచ్చు. ఆవుని పాము కాటేస్తే ఆ పాలు నువ్వు తాగచ్చు, దూడ తాగచ్చు, దానికి ఏమవుతుంది.
శివుడు కంఠంలో దాచుకున్నారు కదా, అలా దాచుకుంటుంది. అది ఆవు గొప్పదా. చచ్చిపోయింది ఆవు, కప్పెట్టేశాం. ఒక 6 నెలల తర్వాత మట్టి అయిపోతుంది కొన్నాళ్ళకి. ఆ మట్టి అంతా తీసి పొలంలో జల్లండి. ఓ 10-15 ఎకరాల్లో ఫెర్టిలిటీ పెరుగుతుంది. ఆవు బతికున్న లాభమే, చచ్చిన లాభమే. ఇందా శ్లోకంలో చెప్పుకున్నాం మనం. ఏం చెప్పుకున్నాం? కాకస్థాన బకధ్యాన శ్వాన నిద్ర అని. కుక్కతో పోల్చారు, కొంగతో పోల్చారు, కాకితో పోల్చారు. నీతో ఎవ్వరిని పోల్చరు. నువ్వు వేస్ట్ ఫీల్ అయ్యి భూమి మీద. నీతో అంటే మనిషితో. నువ్వు డ్యామేజ్ చేయడానికి పుట్టావు అంతే. ప్రపంచంలో సంవత్సరానికి 12 కోట్ల షార్కులను చంపేస్తున్నారు. ఎన్ని? ఇప్పుడు చెప్పండి, ప్రమాదకరమైన జీవి ఏది? షార్కేనా? నువ్వా? మనిషి చెప్పండి, ప్రమాదకర జీవి ఏది? షార్క్ చాలా ప్రమాదకరమైంది, అవునా? పులి చాలా ప్రమాదకరమైంది, అవునా? రైనోసార్ చాలా ప్రమాదకరమైంది, అవునా? సంవత్సరానికి ఎన్ని రైనోసార్ని చంపేస్తున్నారా మీరు? సంవత్సరానికి ఎన్ని ఏడుగులు చంపేస్తున్నారా మీరు? సంవత్సరానికి ఎన్ని ముసళ్ళు చంపేసి చెప్పులు గుట్టించుకుని బ్యాగులు గుట్టించేసుకుంటున్నారా? ద ఓన్లీ క్రీచర్ ఆన్ దిస్ ఎర్త్, యూ క్రూయల్ క్రీచర్, డిస్టర్బింగ్ ద నేచర్, స్పాయిలింగ్ ద ఫ్యూచర్. నువ్వు ఒక్కడవే. నీ వల్ల లాభం అనేది అసలు ఎప్పుడో వెతకాలి. డ్యామేజ్కి అసలు అంతు లేదు. కుక్క కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి అలాగే తింటుంది, అలాగే ఉంటుంది. నువ్వు కుక్కను కూడా తినేస్తావు. ఏది? లైవ్లో కాల్చేసి పోనీ చంపి కాల్చడం కాదు. ఆవు పేడ పనికొద్ది పొలానికి, గొర్రెలది పనికొద్ది, గుర్రాలది పనికొస్తుంది. నీ పేడ ఎవరికైనా పనికొద్దా? నువ్వు పెద్ద గొప్పోడివా? సరే, పాయింట్ 2. దంతాలు, ఏనుగు దంతాలు, ఐవరీ, పెద్ద కాస్టు. ఇంట్లో మోడల్గా పెట్టుకుంటారు, ఏవో చెక్కుతారు. నువ్వు సచ్చావనుకో, నీ సొంత కొడుకు ఆ ఎముకలు ఎక్కడ పెడతాడు? శ్మశానంలో. అంటే ఆ వెంటనే కలపరుగా. పోనీ ఇంట్లో దాచిపెట్టచ్చుగా. ఇంటికి తేకూడదు. ఏంటి? నువ్వు కట్టించిన ఇల్లే, నువ్వు కట్టించిన ఇంట్లోకి నీ ఎముకలు తేకూడదు. నువ్వు చచ్చిపోయావు, ఆ ఎముకల్ని ఓ కుండలో పెడతారు, కాశీ తీసుకెళ్ళాలిగా. అందుకని రైల్లో తీసుకెళ్తే వాడు బుట్టలో కింద పెడతాడు. ఏంటండి అది అని ఎవరికైనా డౌట్ వచ్చాడు. మా నాన్నగారు పోయారండి అస్థికలు అన్నాడు అనుకో, ఎక్కడ పెట్టకూడదా, అడిగే తీసా. నీ విలువరా? నువ్వు గప్పాలు కొట్టేవుగా, నీ విలువ చూడు. నువ్వు కట్టించిన ఇంట్లోకి నిన్ను తీసుకురానివ్వరు. నీ కొడుకేమో దాన్ని కింద పెడితే జనాలు కింద కూడా ఉండనివ్వకూడదు అంటారు. నువ్వేమో నేను ఎవరో తెలుసా అని పెద్ద గప్పాలు కొట్టేవు. ఇప్పుడు భూమి మీద ఉన్నప్పుడు నువ్వు అదే. నువ్వు మీ పిల్లలకి నెయ్యి వేసి పెట్టావు, కేజీ 1600. నీ మీద నెయ్యి వేసి తగిలెత్తేసారు వాళ్ళు. నువ్వేమో డబ్బాలు కొడతావు. మా వాడు చాలా మంచోళ్ళండి, మా ఆవిడ చాలా మంచిదండి, మా తమ్ముడు మంచోడండి, మా అన్నయ్య మంచోడండి, మాకు అన్నయ్య మంచోడండి. నేను వాళ్ళు ఒక్కసారి నువ్వు చెప్తే మళ్ళీ ఇంట్లోకి రానిస్తారు నేను. మా కళ్ళ ముందు మా అమ్మ చచ్చిపోయింది, మా కళ్ళ ముందే మంచం మీద ఒక 10 రోజులు ఉంది. డాక్టర్ చెప్పాడు, అంటుంది, సార్ తొందర పట్టండి, ఇంట్లో పోకూడదు కదా అని. బుర్రలో ఏం పని చేస్తాయి? మాకు బుర్రలో పని చేస్తాయా? అమ్మ ఎన్ని చేసిందో, అమ్మ ఎంత చేస్తే ఇది ఉందో, ఎన్ని చేసిందో, ఎన్ని వండి పెట్టిందో. అమ్మ బానొస్తుంది మిరపకాయ బజ్జీలు. అమ్మకి రెస్ట్తో పని లేదుగా, అమ్మ మిషన్ కదా. మనం తింటూ టీవీ చూస్తాం, కరెంట్ ఉంటే, లేకపోతే వాన చూస్తాం. అలా ఎన్ని చేసిందో అమ్మ. అన్ని చేసిన అమ్మకి నెయ్యి పోసేసి, కర్పూరం వేసేసి, కిరోసిన్ పోసేసి, పిడకలు వేసేసి, కట్టెలు పెట్టి కాల్చేసి, ఆ బూడిది కూడా నదిలో కలిపేసి, అస్థికలు గంగలో కలిపేసి, చచ్చిపోతుందని తెలిసి బయట పెట్టేశా. బయట నుంచి మళ్ళీ బయటేనా, ఒక్క అడుగు కూడా వెనక్కలేదా?
ఎన్నిసార్లు ఆ ఇల్లు తుడిచింది, ఎన్నిసార్లు కడిగింది, ఎన్నిసార్లు ముగ్గులు పెట్టింది. నువ్వు కూడా చచ్చిపోతావు కదరా. ఎందుకు చచ్చిపోవాలి? అసలు చస్తే ఎక్కడికి పోవాలి? అది ఆలోచించడానికి రా ఈ జన్మ. నీ తోలు ఎవరికీ పనిచేయదు. లెదర్ బ్యాగులు కుట్టిస్తారా? ఎవరి లెదర్తో? నీ లెదర్తోనా? అడక తినే లెదర్తో? ఏది పౌడర్లు కొట్టిన లెదర్ ఎవరికైనా పనికొద్దా? యాక్సిల్ కొట్టిన లెదర్ ఎవరికైనా పనికొద్దా? ఫెయిర్ అండ్ లవ్లీ కొట్టిన తోలు ఎవరికైనా పనికొద్దా? ఓ పిల్లోడు నా దగ్గరికి వచ్చాడు. నేను ఎంత ఉంటాడు, చెప్పులు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఏం చెప్పులు అయినా అన్న అంటే ముసలితో దిగారండి. క్రొకడైల్ ఇది ఏంటిది, ఈ దేర్ క్రొకడైల్ ఫెస్టివల్ ఏదో అంటారు, ఇంగ్లీష్లో అంటారు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ దేర్ ఎ క్రొకడైల్ ఫెస్టివల్. కాదు, ముసలి నీటిలోకి ఎవడైనా వస్తేనే కదా అపకారం చేసేది. సో నువ్వు లుచ్చగాడివి, నీటిలోకి వెళ్ళి దాన్ని చంపేసి దాని తోలు తీసి నువ్వు బ్యాగులు చెప్పులు కొట్టించేసుకుంటావా? నువ్వు మళ్ళీ లెక్చర్లు ఎత్తుంటావు. ఏం లెక్చరు? దయ కలిగి ఉండాలని. భూమి మీద అసలు లెక్చర్ నువ్వు పనికొస్తారా నువ్వు? ఆ మాటకు వస్తే పులి ఇవ్వచ్చు లెక్చరు దయ గురించి. నేను చూశాను వీడియో. పులి కోతిని పట్టుకుందండి, చంపేసింది. కానీ అది గమనించలేదు. దానికి ఒక చిన్న బిడ్డ ఉంది, కరుచుకుని తినేద్దామని పట్టుకెళ్ళింది చెట్టు మీదకి. మంచి ఆకలితో ఉంటుంది రాత్రిపూట. పులి చెట్టు మీద దాచుకుని తింటట్లే. కానీ ఆ శవాన్ని అంటే ఆ మంకీ బాడీని కరుచుకుని పిల్ల ఉంది. పులి అండి, క్రూర జంతువు అని చెప్పబడే పులి, గోళ్ళు ఉండే పులి తినలేదు సార్. డుండి అది కింద పడేసి దేన్ని, ఆ తల్లి బాడీని కింద పడేసి ఈ పిల్లతో ఆడిందండి. దగ్గర తీసుకుంది. అంటే నేను మీ అమ్మని తేలేను కదా. అలా సింహం జింకను చంపేసింది. పిల్ల బయటకు వచ్చింది. పిల్ల లేవలేకపోతుంది. దాన్ని ఇలా పట్టుకుంది. తినచ్చుగా, తినలే. అంటే ఓ సింహానికి దయ ఉంది, ఓ పులికి దయ ఉంది. దరిద్రుడా, నీకుందిరా? అడ్డమైంది కోసేసి మసాలా వేసి తినేస్తావా? నీకెందుకు రోగాలు రాకూడదు చెప్పు? నీకెందుకు దుఃఖం రాకూడదు చెప్పు? నీ కాపురం ఎందుకు కూలిపోకూడదు చెప్పు? నువ్వు ఎందుకు డిస్టర్బ్ అవ్వకూడదు చెప్పు? హరే కృష్ణ. మారుతి మళ్ళీ మాట్లాడు. చూస్తా. మనోడు మంచివాడు, మావాడు. మీరు ఆలోచించండి. మనిషి ఎముకలు ఎవరికీ పనికిరావు. 7 దంతాలు పనికొస్తాయి. మనిషి తోలు ఎవరికీ పనికిరాదు. ఏనుగు తోలు, పులి తోలు, క్రొకడైల్ తోలు పనికొస్తుంది. ఏమిరా బాలరాజు, నీ వల్ల దేశానికి ఉపకారం చెప్ప. నీది ఎవరికన్నా పనికొచ్చేది ఒకటి ఉందా? నీ పేడ పనికొద్దా? పోనీ జంతువులకి వద్దు, మనుషులకన్నా పనికొద్దా నీ పేడ? జంతువుల వలన ఈ భూమికి లాభం ఉంది, మనిషికి లాభం ఉంది. మనిషి వలన ఎవరికైనా లాభం ఉందా? వాడి ప్రొడక్ట్స్ వలన ఎవరికైనా లాభం ఉందా? డిస్టర్బెన్స్, డిస్ట్రాయ్ తప్ప. ఒక్కరిని చూపించాను. వీడి మలం పనికొద్దా ఎవరికైనా? మలం మీన్స్ పనికొద్దా?